బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై డీఓపీటీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఇటీవల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై డీఓపీటీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై డిఓపీటీ కార్యదర్శికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఇటీవల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేంద్రం దృష్టిగా ఆయన ఆ లేఖలో తీసుకువెళ్లారు. కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం అందే అని ఆయన చేసిన వ్యాఖ్యలను డిఓపీటీ దృష్టికి తీసుకువెళ్లటమే కాకుండా కాపులు సీఎంగా దళిత్ డిప్యూటీ సీఎంగా ఉండవచ్చు అని చెప్పి ఆయన పేర్కొన్న విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీస్ రూల్స్ విరుద్ధం అని కూడా ఆయన వివరించారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ ఆయనకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ వచ్చేస్తాయి అని కూడా ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా కులాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని కూడా అందులో ఆరోపించారు. రాజ్యాంగ నిబంధనలకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలు చేసిన పివి సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ విరుద్ధంగా ఉండటంతో ఆయన్ను సర్వీస్ నుంచి తొలగించాలి అని చెప్పి ఆయన ఈ లేఖలో కోరారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లో ఉన్న పలు నిబంధనలను కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని, అందువల్ల ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించాలి అని కూడా లేఖలో విజ్ఞప్తి చేశారు. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.